మనం ఇక్కడ కూర్చుని ఎవడెట్లా ఉండాలి ఏంటి అనేది మాట్లాడుకుంటున్నాం. కానీ మన దేశం సంక్షోభంలో పడుతోంది, దేశాన్ని నాశనం చేసే కుట్రలు శరవేగంగా జరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని పట్టించుకోవట్లేదు. మన పని మనం చేసుకుపోతున్నాం అనుకుంటాం. కానీ అలా జరిగేటటువంటిది మన దాకా వస్తే ఎట్లాంటి ప్రమాదము గ్రహించట్లేదు. ఒక చొరబాటుదారుల వ్యవహారానికి సంబంధించి మనందరం కఠినంగా ఉండకపోవడం ఒక సమస్య అయితే, సరిహద్దుల్లో ఒక రకంగా కాశ్మీర్లో యుద్ధమే చేస్తోంది పాకిస్తాన్. మెరుపు దాడులు అన్నటువంటిది యుద్ధానికే దారితీస్తున్నాయి. ఇప్పటికీ గత నెల రోజులలో 20 మంది సైనికులు వీరమరణం చెందారు. మన సైనికులు. అక్కడ ఉగ్రవాదులు చనిపోయిన సంఖ్య తక్కువగా ఉంటుంది, మన సైనికులు చనిపోతున్న సంఖ్య ఎక్కువగా ఉంటుంది. తాజా జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లా ఆ అడవుల్లో భద్రతా సిబ్బంది ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎదురుకాల్పులో ఆర్మీ కెప్టెన్ దీపక్ సింగ్ అమరుడైతే ఓ ఉగ్రవాది మరణించాడన్నది అధికారులు ప్రకటించింది. ఒక సామాన్య పౌరుడు కూడా గాయపడినట్టు చెప్పారు. ఉదంపూర్, దోడా, కిస్తేవాడ్ ప్రాంతంలో ఇటీవల కాలంలో ఇది 4వ ఎన్కౌంటర్.